అన్నట్లు కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సో మీలాంటి వారు రిఫరెన్స్‌లు కూడా తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా. అండ్ థాంక్ యూ మీ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. యెస్. ప్రధానంగా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ సార్లు చూసుకుంటే ప్రధానంగా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అంటే 56 మంది అభ్యర్థుల్లో నలుగురు పోటీలో ఉంటారేమో అనుకుంటే ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇటువైపు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా అనూహ్యంగానే ముందుకు వచ్చారు. పోటీలో ఇస్తున్నటువంటి 10,746 ఓట్ల పైచీలకు ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా పోటీలో ఉన్నారు. సో ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 13,198 ఓట్లు ఉంటే 14,690 ఓట్లతో ఇటువైపు బీజేపీ పార్టీకి సంబంధించి అంజిరెడ్డి కూడా ప్రధానంగా పోటీ ఇస్తున్నారు. సో ఏమైనా రౌండ్స్కి మారే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి? వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మరి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. సో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ బలం చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్థానిక ఎన్నికల్లో ప్రభావాలకి, లేకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లో, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావాలు వేరు. కానీ ఇవి చాలా కీలక విద్యావంతులు విజ్ఞానవంతులు వేసే ఓట్లు. సో వీటికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అంచనాలు చాలా ఉన్నాయి. ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇంతవరకు? రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఏదైతే ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి యొక్క కౌంటింగ్ సరళి మనం చూసినట్టయితే ఇప్పుడు దాదాపుగా కరీంనగర్ లో కొనసాగుతున్నటువంటి యొక్క కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక చూసినట్టయితే కౌంటింగ్ సరళి అంటే ఇప్పటికి దాకా 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లలో కూడా ఒక రౌండ్ కి 21,000 చొప్పున దాదాపుగా 42,000 ఓట్లు వచ్చినాయి. అంటే మొదటి ప్రాధాన్యత క్రమంలో కనుక ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ రానట్టే. ఎందుకంటే ఇప్పుడు ఓటు విజేతను తేల్చేటటువంటి 50+ అనేటటువంటిది ముందు నుంచే కనుక, అంటే ఈ ట్రెండ్స్ అనేటటువంటివి కౌంటింగ్ ట్రెండ్స్ అదే కంటిన్యూగా కొనసాగితే అభ్యర్థి ఏకదాటిగా గెలిచేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పోటీ మాత్రం ఖచ్చితంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉండేటటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. కేవలం 2 రౌండ్లు మాత్రం అయ్యాయి. 2 రౌండ్లలో కూడా ఇటు బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అంజిరెడ్డికి చూసినట్టయితే 14,960 ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, అలాగే బీఎస్పీ అలాగే బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి హరికృష్ణ గౌడ్కి 10,746 ఓట్లు రావడం చూస్తే కనుక ముగ్గురు కూడా ఒక పోటాపోటీగా ముందుకెళ్ళినటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఓట్లు అనేటటువంటివి మీరన్నట్టు ఆదిలాబాద్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని కనుక, ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని కనుక, అంటే పార్లమెంట్ పరిధిలోని ఇక్కడ ఏదైతే ఉన్నదో బీజేపీ ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సెగ్మెంట్ లో 4 స్థానాల్లో కూడా బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేని గెలుచుకోవడం, తర్వాత బీజేపీ కొంత పట్టు సాధించింది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ లో కొంత పట్టు అయితే సాధించడం అనేటటువంటిది ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ లో స్పష్టంగా కనిపించింది. అది మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కి కొనసాగుతుందంటే అది తప్పుగానే భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక సంక్షేమ పథకాలు, అలాగే యువతకి ప్రధానంగా ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిందో, అలాగే దాదాపుగా 54,000 ఉద్యోగాల కల్పన చేసిందో, ఖచ్చితంగా యువత మాత్రం కొంతవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులైనారు అనేటటువంటి ఒక భావన మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఆ ఓట్లలో అది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తే కనుక దాదాపుగా అంటే బీజేపీ అనుకున్నారు కానీ కాంగ్రెస్ కూడా గట్టి పోటీలో ఒకటి మనకు కనపడుతుంది. కేవలం చూస్తే కేవలం 1,400 అంటే 1,000-2,000 ఓట్లు అనేటటువంటి మార్జిన్ పెద్ద గొప్ప కాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్స్ లో ఖచ్చితంగా పుంజుకునేటువంటి అవకాశం కనబడుతుంది కాంగ్రెస్ అభ్యర్థి. అలాగే సాధారణంగా అంటే ఇక్కడ 2 చూస్తే కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటాపోటీ అయితే కొనసాగేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ కొంత పుంజుకున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, వీటి పట్ల కూడా ఇటు గ్రాడ్యుయేట్ ప్రధానంగా యువత ఎవరైతే ఉన్నారో, టీచర్స్ ఉన్నారో అంతా కూడా కొంత ఆకర్షితులైనటువంటి యొక్క సందర్భం మనకు కనిపించచ్చు. అది ఈ యొక్క ఓటింగ్ లో కొంత ప్రభావం చూపుతుంది. అలాగే కౌంటింగ్ లో కూడా దాని ప్రభావం కనబడుతుంది. రానున్న రౌండ్స్ ఏవైతే ఇటు ప్రధానంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక బలంగా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఆ బీజేపీ
బలం పుంజుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ లేదు. కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి అక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ అసెంబ్లీ ఎన్నిక అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఒక వ్యూహంలో ముందుకెళ్లారు. ఆ వ్యూహం ప్రకారంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ లో ప్రతి మండలంలో తర్వాత ఆ ఎమ్మెల్సీ ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ కి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తెలిపి ప్రభుత్వం ఏం చేసింది అంటే సాధారణంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి ఆ గ్రాడ్యుయేట్స్ కి అవగాహన ఉంటేనే అప్పుడు గ్రాడ్యుయేట్స్ తమ కోర్టు తీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అయితే అదే వ్యూహంతో ఇక్కడ ఆదిలాబాద్ లో ముందుకెళ్లారు. ఆదిలాబాద్ కౌంటింగ్ అనేటువంటి అక్కడ రౌండ్ అనేది రాలేదు. వస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఓటింగ్ ఎక్కువగా పడేటటువంటి అవకాశం అయితే ఎందుకంటే పడే అవకాశం ఉంది. అది రౌండ్ యొక్క ఏదైనా మార్జిన్ అంటే ఆధిక్యత ఉన్నదో ఆధిక్యత తగ్గించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక చూస్తే ఇది కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లలో మనం చూసినట్టయితే 50+1 ఓటు సాధించిన వ్యక్తి గెలిచినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత ట్రెండ్స్ మాత్రం అయితే 2 రౌండ్లు ఇప్పుడు మరికొద్దిసేపట్లో 21,000 ఓట్లు ముగింపుకు వస్తాయి. 3వ రౌండ్ కూడా ప్రకటించబోతారు మరికొద్దిసేపట్లో. 3వ రౌండ్ కూడా మనం చూసినట్టయితే అక్కడ కూడా సేమ్ ఇదే అంటే దాదాపు 1,000-2,000 ఓట్ల మార్జిన్ మాత్రమే మనకు ఆధిక్యత మాత్రమే కనబడేటటువంటి ఒక ఛాన్స్ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇదే ట్రెండ్స్ అంటే చివరి వరకు కూడా ఇట్లా కొనసాగితే ఎవరికి కూడా అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరు కూడా విజేతగా తేలినటువంటి అవకాశము స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభం కావాల్సిందే. ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓట్లపై ఆధారపడాల్సిందే. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిందే. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే విజేతను చేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే 2వ ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కువగా లాభపడే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కొందరు మొదటి ప్రాధాన్యత కింద అంజిరెడ్డి వేసినప్పటికీ కూడా 2వ ప్రాధాన్యతగా నరేంద్ర రెడ్డికి వేసేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే 3వ ప్రాధాన్యతగా హరికృష్ణ గౌడ్కు వేసేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే కొంతమంది మొదటి ప్రాధాన్యతగా నరేంద్ర రెడ్డికి వేసినప్పుడు 2వ ప్రాధాన్యతగా అంజిరెడ్డికి వేసే అవకాశం కూడా ఇక్కడ అదే సమానంగా కనబడుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యతలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులు చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చేటట్టు స్పష్టంగా కనపడతలేదు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. అలాగే ప్రముఖ ఏజెంట్ ఏమైతే ఎగ్జిట్ పోల్స్ అప్పట్లో కూడా అవే చెప్పినాయి. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటులో భాగంగా ఇక్కడ ఫలితం అయితే కరీంనగర్ది తేలినటువంటి అవకాశం లేదు. కాబట్టి మరి రాత్రి వరకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ఫలితం తేవడానికి అంటే ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతో కనుక తేలినట్టయితే పరిగణలోపు విజేత ఎవరు అనేది ఒక స్పష్టత వస్తుంది. లేదంటే రేపు ఖచ్చితంగా ఇది కొనసాగే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇటువైపు ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఇటువైపు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో పాగా వేయాలన్నటువంటి నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులు ప్రకటించడం అక్కడ కీలకంగా కనిపిస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా అదే ఉత్కంఠ కొనసాగిస్తుంది. సో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి ట్రెండ్స్ చూసుకుంటే కనుక 2వ రౌండ్కి సంబంధించి 13,198 ఓట్లతో నరేందర్ రెడ్డి ఉంటే సో కొంచెం ఆధిక్యంలో 14,690 ఓట్లతో అంజిరెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నారు. అలాగే బీఎస్పీ పార్టీకి సంబంధించి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లతో ఉంటే ఓవరాల్గా చూసుకుంటే 1,462 ఓట్లతో ఇటువైపు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు టీచర్ ఎమ్మెల్సీ పూర్తిగా అనూహ్యంగా ఊహించిన దానికంటే కొంటే ఇటువైపు బీజేపీ పార్టీ ఒక అభ్యర్థి వరంగల్కి సంబంధించి చూసుకుంటే కనుక అంటే నల్గొండకి సంబంధించి పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిస్తే ఇక్కడ కరీంనగర్కి సంబంధించి ప్రధానంగా పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీ. అక్కడ ఆ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్క కుమరయ్య గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ట్రెండ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారే 3వ రౌండ్కి ఏమైనా మారే అవకాశం కనిపిస్తుంది అంటే సో ఖచ్చితంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రెండ్స్ మొదటి ప్రాధాన్యత ఓట్ల కంటే 2వ ప్రాధాన్యత సో ఎలిమినేషన్ పద్ధతి ద్వారా కొనసాగుతుంది ప్రక్రియ. సో సాయంత్రం వరకు వస్తుంది అనుకున్నారు నిన్న ట్రెండ్స్ చూసుకుంటే, కానీ లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు అర్ధరాత్రికి ఒక